డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. హార్ట్ఫుల్నెస్ కథలలో భాగంగా పూజ్యశ్రీ దాజీ గారు చెప్పిన కథలను ఇప్పటి వరకు 5 కథలను విన్నాం కదా. ఈరోజు మనం 6వ కథను విందాం. కథ పేరు జ్ఞానము యొక్క నిజమైన అర్థం. ఈ కథ మహాభారతంలోని కౌరవులు పాండవులది. వారు విద్య కోసం ఒక గురుకులానికి, అంటే భారతదేశం యొక్క పురాతన పాఠశాల వ్యవస్థ, ఆనాటి ఆ వ్యవస్థకు గురుకులం అని పేరు. ఆ గురుకులానికి వెళ్ళిన కాలం నాటిది ఈ కథ. విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం ఉండేది. ప్రతి ఒక్కరూ ఆశ్రమంలో బోధించే అన్ని విషయాలలో అత్యుత్తమంగా ఉండాలి అని కోరుకుంటూ, తమ గురువైన ద్రోణాచార్యులు తమను ప్రశంసించాలని వారు కోరుకునేవారు. వారందరూ కష్టపడి చదివేవారు. అందువల్ల గురువుగారు తన విద్యార్థులను చూసి సంతోషించేవారు. మండు వేసవిలో ఒకరోజు గురువు ద్రోణాచార్యులు ఒక పని మీద మరొక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఒక వారం రోజులు గురుకులంలో ఉండడం లేదు. అందుకని తన విద్యార్థులందరినీ పిలిచి తాను కొన్ని రోజులు ఉండనని, తాను లేని సమయంలో కొన్ని పాఠాలు చదవమని చెప్పారు. మరుసటి వారం త్వరగా గడిచిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత గురువుగారు విద్యార్థులను తరగతి గదికి పిలిచారు. విద్యార్థులందరూ చాలా సంతోషంగా, ఆనందంతో మెరిసిపోతున్న ముఖాలతో గదిలోకి ప్రవేశించారు. అభ్యాసం అయిన తర్వాత గురువుగారు తాను లేనప్పుడు వారు ఏం చదివారు, ఎంత చదువుకున్నారో చెప్పమని విద్యార్థులని అడిగారు. ప్రతి యువరాజు ముందుకు వచ్చి తాను ఎంత కష్టపడ్డాడో వివరించాడు. ఒకరు 3 పాఠాలు, మరొకరు 4, కొందరు 5 పాఠాలు చదివారు. గురువుగారు వారిని ఒక్కొక్కరిగా నిలబెట్టి వారు సాధించిన వాటిని ఒక దగ్గర వ్రాసుకున్నారు. చివరకు యుధిష్ఠుర్ని వంతు వచ్చింది. యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు. తరగతిలో అత్యంత విశ్వాసపాత్రమైన విద్యార్థి కావడంతో గురువుగారు అతని వైపు ఆశగా చూశారు. అయితే యుధిష్ఠరుడు మిగిలిన వారిలా గట్టిగా, నమ్మకంగా మాట్లాడలేదు. అతని కంఠస్వరం చాలా తక్కువగా, మాట్లాడడానికి కష్టపడుతున్నట్టుగా అనిపించింది. చెప్పు యుధిష్ఠరా అని గురువుగారు ప్రోత్సహిస్తూ, నేను లేనప్పుడు నువ్వేం చేశావు? నువ్వు అన్ని పాఠాలు పూర్తి చేయడమే కాకుండా అదనంగా కూడా చేసి ఉంటావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు. యుధిష్ఠరుడు, నేను ఒక్క వాక్యం మాత్రమే చదువుకున్నాను, అర్థం చేసుకున్నాను, నేర్చుకున్నాను గురుదేవా అని తక్కువ స్వరంలో సమాధానం ఇచ్చాడు. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఒక్క వాక్యమా అని అడిగాడు. అవును గురుదేవా, ఈ తక్కువ సమయంలో నేను ఒక్క వాక్యంలో మాత్రమే ప్రావీణ్యం పొందగలిగాను అని యుధిష్ఠరుడు మళ్ళీ చెప్పాడు. యుధిష్ఠరుడికి ఏమైంది? అతను ఒక్క వాక్యం నేర్చుకునేందుకు వారమంతా ఎందుకు గడిపాడు? యుధిష్ఠరుడు మిగతా విద్యార్థుల కంటే పెద్దవాడు. అతను ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది. యుధిష్ఠిరుడు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని గురువు ద్రోణాచార్యుడు ఆశించాడు. కానీ ఇతనేమో గురువు నిర్దేశించిన పనిని పూర్తి చేయడానికి ఒక వారం కూడా సరిపోలేదని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. గురువు ద్రోణాచార్యుల వారు కలవరపడ్డారు. ఆయనకు తన విద్యార్థులను తిట్టడం ఇష్టం లేదు. ఆయన ఎప్పుడూ న్యాయబద్ధులు, సహేతుకమైన వారు. పిల్లలు కూడా ఆయన చాలా ఇష్టపడతారు. ఎల్లప్పుడూ ఆయనకి కట్టుబడి ఉంటారు. కానీ ఇప్పుడు గురువుగారి నుదుటిపై కలత చెందుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. గురువుగారికి యుధిష్ఠిరుని మీద చాలా కోపం వస్తుందని అందరూ ఊహించారు. అతని సోమరితనానికి యుధిష్ఠిరుని తిట్టాల్సి వస్తుందని వారికి తెలుసు. పిల్లలు, యుధిష్ఠిరుని శిక్షిస్తారా? అతన్ని ఎలా శిక్షిస్తారు? అతన్ని ఏం చేయమంటారు? అతన్ని క్షమిస్తారా? ఇలా ఒకరినొకరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే అతను ఇచ్చిన పనిని చేయకపోవడం ఇదే మొదటిసారి కదా అని వారు చెప్పారు. గురువుగారు యుధిష్ఠిరుడి వైపు కఠినంగా చూశాడు. నీకు సిగ్గులేదా అని గర్జించారు. ఈ తరగతిలో అందరూ నీకంటే చిన్నవాళ్ళు. వాళ్ళు నేను ఇచ్చిన పని కష్టపడి పూర్తి చేశారు. కానీ నువ్వు అని మధ్యలో ఆగి ముఖం తుడుచుకున్నారు. ఆయన వెంట్రుకలు నిక్కబడుచుకుని ఉన్నాయి. ముఖం చెమటతో మెరుస్తోంది. ఆవేశంతో వణికిపోయారు. యుధిష్ఠిరుని ముఖం నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది. గురుదేవా, నేనేమీ చెయ్యలేను. నేను ఇంత మాత్రమే పూర్తి చేయగలిగాను అని అన్నాడు. దాంతో గురువు సహనం కోల్పోయాడు. కానీ యుధిష్ఠిరుడి ముఖం ప్రశాంతంగా, నిశ్చలంగానే ఉంది. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందులకు క్షమించండి గురుదేవా, నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అని అన్నాడు. తరగతిలో ఉన్న రాకుమారులందరూ చాలా ఆందోళన చెందారు.
మొదట తన పని తను చేయలేదు, ఆపై గురువుతో వాదిస్తాడు. ఇతను ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్లో పడతాడు అని అందరూ అనుకున్నారు. వారు మౌనంగా వారి ముఖ కవళికల ద్వారా ఒకరినొకరు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గురువుగారు ఇంకా నియంత్రించుకోలేక కోపంగా, నీ అవిధేయతకు నిన్ను శిక్షించబోతున్నాను. నువ్వు సోమరివే కాకుండా మొండిగా పశ్చాత్తాప భావం కూడా లేకుండా ఉన్నావు అని అన్నారు. దీనికి కూడా యుధిష్ఠిరుడు ప్రశాంతంగా, శాంతంగా, నెమ్మదిగా, గురుదేవ, మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అని అన్నాడు. తరగతిలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వారందరికీ యుధిష్ఠిరుడు అంటే ఇష్టం, గురువుగారన్నా ఇష్టమే. యుధిష్ఠిరుడు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? చెప్పి ఉంటే గురువుగారు క్షమించి ఉండేవారు. ఎప్పటికైనా పని పూర్తి చేయగలిగేవాడు. అందరూ అతనికి సహాయం చేస్తారు కూడా. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. యుధిష్ఠిరుని బాగా తిట్టారు, కానీ గురువుగారు అతన్ని తిట్టిన కొద్దీ అతను మరింత ప్రశాంతంగా ఉండి తన అభిప్రాయాన్ని శాంతంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా ఏదో సరిగ్గా లేదు అని గురువుగారికి అనిపించింది. బహుశా యుధిష్ఠిరుడు చాలా అసాధారణమైన పని ఏదో చేసి ఉండొచ్చు. తిట్టేటప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు అని అనుకుని, ఎంతకీ నువ్వు నేర్చుకున్న ఆ వాక్యం ఏమిటి అని అడిగారు. యుధిష్ఠిరుడు తన పుస్తకాన్ని తీసుకొచ్చి, నీ కోపాన్ని అదుపులో పెట్టుకో అనే వాక్యాన్ని చూపించాడు. ఒక్క క్షణంలో గురువుగారికి, విద్యార్థులందరికీ యుధిష్ఠిరుడు ఏం చేశాడో అర్థమైంది. అతను కేవలం వాక్యం నేర్చుకోలేదు, నేర్చుకున్న దాన్ని నిజంగా ఆచరించాడు. తన కోపాన్ని అధిగమించడానికి అతనికి 7 రోజులు పట్టింది. యుధిష్ఠిరుడు ఎంత వివేకవంతుడో తెలుసుకున్న గురువు ద్రోణాచార్యుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాలుడిని కౌగిలించుకుని, నాయనా, నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు. ఈరోజు నీవు నాకు పాఠాలు ఎలా చదవాలో నేర్పించావు. అందరూ నీలాగే ఉంటే ఈ ప్రపంచం భూమిపై ఒక స్వర్గంలా ఉంటుంది అని అన్నారు. ఒక సమయంలో ఒక లక్ష్యాన్ని కలిగి దాని మీదే లగ్నమై ఉండడం వలన మన అంతర్గత వనరులను ఉత్తమంగా వినియోగించుకోవడం సుసాధ్యమై మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. పూజ్యదాజీ సమాప్తం. విన్నారు కదా, పూజ్యదాజీ చెప్పిన హార్ట్ఫుల్నెస్ కథలలో 6వ కథ జ్ఞానం యొక్క నిజమైన అర్థం అనే కథ. మళ్ళీ రేపటి భాగంలో మరొక ఆణిముత్యం లాంటి దాజీగారి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథను మీ చుట్టుపక్కల మిత్రులందరకు, తెలియని పిల్లలందరకు దయచేసి తెలియచేయండి. హృదయపూర్వక నమస్కారాలతో మరియు ధన్యవాదాలతో రేపు మళ్ళీ మరో కథలో కలుసుకుందాం.